హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ కున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మేము మా ఇంట్లో వ్రతం చేసుకున్నాము. దానికోసమే ఈ వ్లాగ్. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్రతం వచ్చేసి సడన్గా అనుకొని చేసాము, ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. అయినా సరే అన్నీ టైంకి కుదిరి బాగానే జరిగింది వ్రతం. పౌర్ణమి రోజు చేయించుకుందాం అనుకున్నాం, కానీ పంతులు గారు సెట్ అవుతారా లేదా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఈ వ్రతం చేయించుకోవాలనుకుంటారు కదా. ముందు నుండి అనుకుంటే మనం పంతులకి డేట్ చెప్పవచ్చు, కానీ సడన్గా అనుకున్నది కదా, కానీ బాగానే అయింది. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. నమస్కారం గణేష్, మనసులో కొట్టి చెప్పుకున్నాం. అలాగా సహస్రమాదేవి సర్వమరాజాంతర సర్వగుం హర్తమేవ నిర్వాద సుత్న మహాగణపతి అనుగ్రహ కరుణా కటాక్ష మహాగణపతి సిద్ధిరస్తు పుత్రవృత్రావృద్ధిరస్తు ధనకనకస్తు యోగ్యతావృద్ధిరస్తు రాస్తు. నేను ఇంకా రెడీ అవ్వలేదు, పంతులు గారు వచ్చేసారు. పూజ సామాన్లన్నీ ముందే సర్దేయడం వల్ల నేను మా పెద్దమ్మకి అప్పచెప్పేసి పంతులు గారికి ఏం కావాలో చూసుకోమని నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు నవగ్రహ పూజ తర్వాత వ్రతం చేయిస్తారు. మా పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం హడావడిగా ఉంది ఇంట్లో వ్రతం జరిగేటప్పుడు కూడా. ఓం గణానాన్వా గణపతిం వవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదానస్పన్మన్నోదవేదనం శ్రీ మహావినామే నమః. సాంగం సాజం సువాసం సక్ష్యవత్యప్త మండోమధ్యే మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మాదేవానాం కవీనాం సర్వప్రాణామేషాం మృగానాం సేనాగ్రనాగ్రసృణానాగం సంవత్సరం శ్రీదేవన బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. విష్ణు చక్రమే త్రేదాదేవడం సహోడస్వాగం త్రేసాంగం సాధం సవాసం శక్తివర్త మనోమధ్యే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. తద్భద్రాయ ప్రేతసే వీరసమాదప్పతే ఓకే వృందే ఉత్తమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరీమి మాగేశ్వరరాజకృష్ణేకపదేశదుష్పదే అష్టావదేనవదేవ భవిషే సహస్రాక్షరమేవ్యమన్ గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. అస్తజమాన సహదేవత వృత్తిజ పంచోగవాలమావాహయామి. పంచోగవాదేవత ప్రసాదస్తీరస్తో దాస్తు. చెప్పనమ సూర్య చెప్పనమ సూర్య హరిష్ఠేతు సంప్రాప్తే సూర్య పూజాంచ చారయేత్ సూర్య జ్ఞానం ప్రవక్ష్యామి. ఆత్మా ఈ లోక శాంతయే అధిదేవత గచ్చతి దేవత సహిత సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఆకృష్ణే రజసా వర్తమానాన్ వేదేన్నమ సంవత్సరం చైరణ్య హీనాద విరాజనే దేవోయాః పునరస్మిన్న సాంగం సాధం సువాసం పుత్రవర సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిం దోతం లేమహే భూతారం విశ్వమే సమస్త యజ్ఞసుకృతం హరిదేవత అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. కద్రుద్రాయ ప్రచేతసే మేరుష్ణమాదవ్యచే వోచే వసంత భగముదే ప్రత్యేదేవత రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అస్తజమాన సహదేవత వృత్తిదేవత సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పనమ చంద్ర హరిష్ఠేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి. మనః శ్రీలోక శాంతయే అధిదేవత ప్రచ్చది దేవత సహిత చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
चरण्य आप्याय सुतमे दैवस्तस्तोमस्ति भावावा संगते आंगं साजं सवासं जग्नेवत्यवत मनोमज्जे तद्ग्रहमावादयामि स्थापयामि अप्सुमे सोमा प्रभेदन्तरविस्तानि विदग्निं च समावृत्तविश्ववेदेः अपमावाहयामि स्थापयामि पूजयामि समर्पयामि तयोर्गमोपयामि यासुमयामि पूजयामि उद्भोगस्नानं समर्पयामि आपामिष्टामि योगहस्तानपूज्य दादना बहिर्नाशक्तियोगस्सर्तमासमर्पयामि तयोर्गमोपयामि यासुमयामि पूजयामि उद्भोगस्नानं समर्पयामि आपामिष्टामि योगहस्तानपूज्य दादना बहिर्नाशक्तियोगस्सर्तमास अभिवस्त्राः संसरास्यालेन सुजिगाः भूयमाः नः अभिचन्द्राक्षेण हुन्यावस्त्रार्दिनो आदेवसम श्रीरमास्वभैरवङ्कसच्चिन्नाथ सोमदेवताभ्यो नमः वस्त्रैकमास पुष्पान् समर्पयामि अक्षरान् समर्पयामि यज्ञावहेतं परमं पवित्रं जावतेन सहजं पुरस्तात् पूजयामि ॐ अनकाय नमः चारुणे पूजयामि ॐ जनार्दनाय नमः पूर्वं पूजयामि ॐ विष्णुश्रवेशे नमः कटिं पूजयामि ॐ कृष्णाग्रभवनाय नमः उदरं पूजयामि ॐ लक्ष्मी वस्त्रलाय नमः वस्त्रं पूजयामि ॐ शङ्खचक्रसाङ्गवाणे नमः बाहुं पूजयामि ॐ कंठाय नमः कंठमोत्तय मेत्तने नमः वरदाय नमः वासवामदाय नमः जय नमः चक्रोदाय नमः चित्तामृतश्चय नमः सनातनाय नमः भक्तप्रियाय नमः जगद्भूत्याय नमः परमात्मने नमः अनन्तकाय नमः सर्वलोकनाथकाय नमः अनन्ताय नमः अनन्तविक्रमाय नमः भयाधाराय नमः निराधाराय नमः सर्वाधाराय नमः धराधाराय नमः निष्कलङ्काय नमः निराभासाय नित्यपञ्चाय नमः निरामासाय नमः पश्चावसाय नमः महोदराय नमः पुण्यकीर्तय नमः पुरातनाय नमः त्रिकालज्ञाय नमः दृष्टस्रवे नमः चतुर्मूर्तये नमः ॐ श्री सत्यनारायण स्वामी नमः చాలా మహారావేశ నమస్కారం చేసుకోండి नानाविध परिमलवत्स सोग्नाम पूजान्द्रपेण पुष्पै पूजयामि अक्षतां समर्पयामि सोपमाग्रापयामि सामान्यकट्यं सच्चरम् महान्तो आदित्यवन्नमस्मारे सर्वान् लोकान् विमुच्यते नामाकृतावृतं यदास्ते सम्राजं च विराजं च विश्वेर्याजनं कृषे लक्ष्मी राष्ट्रस्यामकेतये मासकं प्रजामके नित्यश्रीरस्मन् संलानभवन्तो अग्निशामि नमः संततश्रीरस् పూజ అయితే చాలా బాగా అయింది. మా అమ్మ నాన్న రాలేదు, కొంచెం మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. ఇక్కడ ముందుగా మా పెద్దమ్మ పెదనాన్న మమ్మల్ని ఆశీర్వదించి తాంబూలం తీసుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత మా పిన్ని కూడా బట్టలు పెట్టింది మాకు, మా వారి వాళ్ళ అక్క. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చేసాము.
మామూలుగా చూపించండి దేవుడు శ్రీ మహాలక్ష్మికి మీరు బొట్టు పెట్టుకున్నారు బొట్టు పెట్టండి నీరజాలయమునకు నీరాజనం క్షీరాభి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం జలదాక్షి మోమునకు జకువకు తంబులకు జలదాక్షి మోమునకు జకువకు తంబులకు నెలకున్న కర్పూరపు నీరాజనం 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 క్షీరాభి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 చివరిలో ఒకసారి చూపించండి మళ్ళీ కింద పెట్టేమో నమ్మగా పళ్ళాన్ని అలా కింద పెట్టేయండి ఆ డబ్బులు తాంబూలాన్ని తీసేసుకోండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేసాము. ఇక్కడ వడ్డిస్తుంటే మా చిన్నోడు కూడా వడ్డిస్తానని చెప్పి వాళ్ళ అత్తకి వడ్డిస్తున్నాడు. తీసుకొచ్చిన ప్రతి ఐటమ్ వడ్డిస్తానని కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఇరుకులో నడ్డమే కొంచెం కష్టం కదా, అందుకని చెప్పి ఇంకా వాడి దగ్గర తీసేసుకొని లోపలికి పంపించాము. పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టేసుకొని కార్తీక పౌర్ణమి కదా శివాలయంలో దీపం వెలిగించడానికి అని వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను ఎవ్రీడే గుడికి వెళ్ళాను, కానీ జ్వాలాతోరణం అనేది మిస్ అయిపోయాను. ఈసారి అయితే మిస్ అవ్వలేదు, కరెక్ట్ టైంకి వెళ్ళాము. అందులోనూ నేను ఫస్ట్ టైం జ్వాలాతోరణం చూస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ టైం చూద్దామంటే మిస్ అయిపోయాను. జస్ట్ ఒక 15 మినిట్స్లో మిస్ అయిపోయాను నేను. ఈసారి అయితే ముందుగానే వెళ్ళిపోయాము. చాలాసేపు వెయిట్ చేసి ఇదంతా చూసుకున్న తర్వాత గుడిలో దీపం పెట్టేసి మేము దర్శనం చేసుకొని వచ్చాము. ఈ జ్వాలాతోరణం కింద అయితే చాలామంది నడుస్తున్నారు. ఒక ఆవిడకైతే జుట్టు కూడా కలిపింది, అయినా సరే లెక్క చేయకుండా దాని కింద పరిగెట్టేస్తున్నారు. ఎంత తోపులాట అయిపోయిందో. ఇంకా నేను అసలు భయపడి వెళ్ళలేదు తిరగడానికి. లాస్ట్లో ఆ రథాన్ని కొంచెం ముట్టుకొని దండం పెట్టేసుకున్నాను అంతే. ఈ క్రౌడ్లో వెళ్తే మళ్ళీ బయటికి రాగలుగుతానో లేదో, ఇంటి దగ్గర పిల్లలకి తినిపించడం అది లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకైతే వెళ్ళలేదు. ముందుగానే దీపం పెట్టేసుకున్నాను శివాలయంలో. వ్రతము, జ్వాలాతోరణ దర్శనము అన్నీ బాగా జరిగాయి. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తు ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదంటారు కదా. సో ఆ రోజు మా వారు కూడా రావడంతో నేను అన్నీ రెడీ చేస్తే మా వారు వెలిగించారు. అన్నీ మంచిగా జరిగాయి, చాలా బాగా జరిగింది. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడిని దర్శనం చేసుకోకపోతే ఎలా? నిండు చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు.